ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబు, ఏంటి మీరు మాట్లాడేది? పెళ్ళేంటి? ఇలాంటివన్నీ మీరు చేయొద్దు చెప్తున్నాను. పూర్తిగా వినుచాం. చెప్పారుగా, ఇదేనా సర్ప్రైజ్? అమ్మో, నాకు భయంగా ఉంది. నేను వెళ్తున్నాను. పెళ్ళంటే పెళ్లి కాచా, పెళ్లి లాంటిది. పెళ్లి లాంటిది ఏంటి బాబు? సరిగ్గా చెప్పండి, కన్ఫ్యూజ్ చేయకండి. అసలు మీరేం చెప్పొద్దులే, నేను వెళ్తున్నాను అంతే. అబ్బా చామ్, నా మాట విను. నిజంగా మన పెళ్లి అవ్వదు. మరేమవుద్ది? చెప్పని చామ్. ఒకవేళ మన పెళ్లి జరిగితే మనం ఎలా ఫీల్ అవుతామో చూసుకోవడానికి ఇదొక రిహార్సల్ లాంటిది. బాబు, పెళ్లిని ఎవరైనా ముందే రిహార్సల్ చేసుకుంటారా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? నన్ను ఇబ్బంది పెట్టి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇవన్నీ ఏమొద్దు, పదండి వెళ్దాం. చామ్, ఈ ఒక్కసారి నా మాట విను. ఎప్పుడు నీ మాటే కదా వింటాను. నీకోసమే కదా ఏమన్నా చేస్తాను. నా కోసం ఇది ఒక్కటి చేయవా? రేపు మన పెళ్లి ఎలా జరుగుతుందో చెప్పలేం కదా చామ్. ఇలా అన్నా జరగాలని ఆశపడుతున్నాను. ఈ ఆనందంతో హ్యాపీగా ఉంటాను చామ్. నా మాట కాదనుకో, ఒప్పుకోవా ప్లీజ్? పాపం ప్రేమ్ బాబు, నా కోసం చాలా చేశారు. ఈ ఒక్కటేగా అడుగుతున్నారు. ఇదే కుదరదని చెప్పి ఆయన్ని బాధ పెట్టలేను. ఇలా అయినా ఆనందపడతానని అంటున్నారు కదా, నా మనసులో కూడా ఉంది ఆయనే కదా. ఎలాగో ఈ మధుర క్షణాలు నా జీవితంలోకి రావు. ఇది నేను ఒక జ్ఞాపకంలా దాచుకుంటాను. ప్లీజ్ చామ్, ప్లీజ్ ప్లీజ్ చామ్ చామ్, ప్లీజ్ చామ్, ప్లీజ్ ప్లీజ్. సరే బాబు. ఉత్తి పెళ్ళే కదా బాబు. రియల్ పెళ్ళికి ఇక్కడ ఏమన్నా ఉన్నాయా చామ్? ఉన్నట్టు ఫీల్ అయి చేద్దాం. ఆ వేద మంత్రాలు వింటూ మనకి పెళ్ళి అవుతున్నట్టు ఊహించుకుంటూ చేద్దాం. మన పెళ్లిలానే చేద్దాం. నన్ను నమ్ముచాం. ఇక నుంచి నీ బాధ్యత నాది. పదచాం. Sani 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 sani